మీకు ఇంకొక ఇమేజ్ చూస్తే, ఎందుకంటే మనం అందరూ ఏమనుకుంటారంటే అన్నీ ఎక్కువగా వీధిపోటు గృహాలు, దక్షిణం గృహాలు, పడమర గృహాలు వీటికే ఎక్కువగా మనం సిద్ధాంతపరంగా వెళ్తుంటారు. వాస్తు అవసరం ఉంటుంది, తూర్పు ఉత్తరానికి ఎక్కువగా అంత ప్రాబ్లం ఏమి ఉండదు అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు మీకు చెప్పిన గృహాలన్నీ కూడా తూర్పు ఉత్తరం. ఎందుకంటే ఏదైతే ఈ గృహాలు ఉంటాయో వాళ్ళు ఎలా అయినా తూర్పు ఉత్తరమే కాబట్టి మనకి వాస్తుపరంగా వచ్చేస్తుంది, వాస్తు ఉంటుంది అనే ఆలోచనతో ఉంటారు. అందులో కూడా కరెక్ట్గా నిర్మాణం కనుక చేయకపోతే ఖచ్చితంగా యజమాని ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అదే గృహంలో మనం చూస్తే అది కూడా తూర్పుదే. ఇక్కడ ఈశాన్యం దగ్గర ఖచ్చితంగా ఒక పిల్లర్ వేయకుండా ఈ కార్నర్ ఇట్లా ఆ మూలొకటి ఈ మూలొకటి ఈశాన్యంలో వదిలేశారు. ఎందుకంటే అక్కడ ఒక ఏదో డిజైన్ లాంటిది ఏర్పాటు చేయాలి అని చెప్పి వారు నిర్ణయం చేసుకున్నారట. సో ఈ విధంగా అంటే ఆ పిల్లర్ వేసేటప్పుడు మనకి ఈశాన్యం అక్కడ ఇలా రౌండ్ చేస్తాం, లేకపోతే కట్ చేస్తాం, అంటే ఈ మోడల్లో ఏదో ఇక్కడ ఇలా రౌండ్గా కట్ అయ్యే విధంగాను ఏదో రకంగా ఏర్పాటు చేయాలని యజమానులు నిర్ణయం చేసుకున్నారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ భాగం అయినా అంటే ఇక్కడ పెట్టారు కాబట్టి ఈశాన్యం తగ్గుతుందని నేను చెప్పట్లా. మీరు ఇది వాయువ్యంలో డిజైన్ చేసినా, ఆగ్నేయంలో డిజైన్ చేసినా, లేకపోతే నైరుతిలో డిజైన్ చేసినా, ఏ భాగంలో డిజైన్ చేసినా కూడా అంటే ఎక్స్టీరియర్ డిజైన్ అంటే ఇంటి లుక్ కోసం ఇవాళ రేపు ఏంటంటే చాలామంది కొన్ని లక్షలు అనేవి ఖర్చు పెడుతున్నారు బయట. బయట కావచ్చు, లోపల ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, ఎలివేషన్ డిజైన్స్లో కావచ్చు. చూడటానికి కొద్దిగా వెరైటీగా ఉండాలి, లుక్ బాగుండాలి అనేది. సరే, అది ఏదైనా చేసుకోవచ్చు. మనకి ధనం ఉన్నంత వరకు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం, చేసుకుంటాం ఇల్లు అందంగా ఉండాలనుకుంటే. కానీ అది శాస్త్ర విరుద్ధంగా ఉందనుకోండి, మనం ఖర్చు పెట్టిన దానికి ఉపయోగం లేకుండా అయిపోతుంది. తర్వాత మనమే దాన్ని కట్టుకోవడానికి ఇబ్బందులు పడి, లేదంటే ఇంట్లో పరిస్థితులకి ఇబ్బంది పడి అరే ఎందుకు కట్టుకున్నాం అనే పరిస్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా డిజైన్ తీసుకున్నప్పుడు ఈ విధంగా మనకు తెలియకుండానే ఇదిగోండి ఆ పిల్లర్ పెట్టిన తర్వాత ఇలా రౌండ్గా డిజైన్ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ మనకి ఈశాన్యం అనేది కొంత కట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదా అదే ఈ భాగంలో ఏర్పాటు చేసిన, అయితే ఈ భాగంలో ఈశాన్యం కాబట్టి మీరు చెప్తున్నారు అని అనుకోవద్దు. ఏ భాగంలో అయినా ఈశాన్యంలో కావచ్చు, వాయువ్యంలో కావచ్చు, ఆగ్నేయంలో కావచ్చు, లేదంటే నైరుతిలో కావచ్చు, ఏ భాగంలో అయినా కానీ మన గృహం అనేది కొంత ఆ కట్ అయ్యే విధంగా మాత్రం ఖచ్చితంగా ఆ నిర్మాణం అనేది ఉండకూడదు. అది ఎక్స్టీరియర్గా మీరు చేసుకునే ఎలివేషన్ డిజైన్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. గృహం అంతా ఖచ్చితంగా స్క్వేరు, రెక్టాంగిల్లోనే ఉండాలి. ఆ పైన మీరు ఏదైనా పెట్టుకునే ఏదన్నా ఎక్స్టీరియర్గా ఎలివేషన్ డిజైన్లో తీసుకోవచ్చు. ఆ ఎలివేషన్ డిజైన్లు కూడా ఈ మధ్య చూస్తే ఆల్మోస్ట్ మనకి ప్రహరీలు కూడా దాటి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అది మనకి మనదే ఎండ్ సందు అనుకోండి, ఎవరు వచ్చేది ఏం లేదనుకోండి, ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చే ఎలివేషన్ తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ విధమైన తప్పులు చేయకుండా నిర్మాణం చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మైన్యూట్, అందరికీ అర్థమయ్యేది కాదు. మనకు కూడా ఏముంది ఇలా డిజైన్ పెట్టుకున్నాం అనే ఆలోచన ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది ఉంటాయి అనే ఆలోచన కానీ అవగాహన కానీ మనకు ఉండదు. కానీ అది వచ్చిన తర్వాత మాత్రం మనం ఏం చేయలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా కానీ ఈ నిర్మాణాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే నిర్మాణం ముందు అనేది, ఎందుకంటే ఎంత మనకి ముందుగా మనం తెలుసుకోగలిగితే వాస్తుపరంగా ఆ గృహం యొక్క నిర్మాణం చేసేటప్పుడు ఏ విధంగా మనం చెయ్యాలి అనేది ఖచ్చితంగా ఆ నిర్మాణం చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి మనం చేయం. ఇప్పుడైతే చిన్నగానే ఉంటుంది, కానీ నిర్మాణం అయిన తర్వాత అరే ఈశాన్యం కట్ అయింది, మీకు ఏంది తగ్గింది, కాస్త దీనివల్ల వచ్చే ఇబ్బందులు అనేది వచ్చిందనుకోండి, మళ్ళీ మళ్ళీ మైనస్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నిర్మాణం చేసే ముందే కనుక, లేదా నిర్మాణం చేస్తున్నప్పుడు అంటే మొదలుపెట్టే తర్వాత బేసిక్గా తీసుకున్న ఏదైతే ప్లాన్ ఉంటుందో ఒకసారి మీరు సిద్ధాంతపరంగా సంప్రదించి ఈ ప్లానింగ్లో ఈ విధంగా మేము అనుకుంటున్నాం, ముందు ఏంటంటే ఇలా ఉందండి 2 బెడ్రూమ్ అండి, ఇలా అండి అలా అండి అని కాకుండా పూర్తిగా దాని విండోస్ ఇక్కడ అనుకుంటున్నాం, దాన్ని డోర్స్ ఇలా అనుకుంటున్నాము, ఈ లెక్క ఇది అని చెప్పేసి ఆ నిర్ణయం అనేది తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ కట్టేటప్పుడు ఈ విధమైన అంటే లేదు మధ్యలో మనకి కరెక్టే. కొంతమందికి ఏంటంటే
నిర్మాణం చేస్తున్నప్పుడు కొత్త ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అది వాస్తుపరంగా కూడా కరెక్ట్ అయ్యే పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కొంతమంది మనం ఇచ్చిన గృహాల్లోనే ఏమండి ఇలాగ అనుకుంటున్నాము, ఇలా చూసాము పలానా చోట ఈ విధంగా ఈ భాగంలో ఈ షింకో లేకపోతే ఇంకోటి ఏర్పాటు చేసుకోవచ్చా అని అడుగుతారు. ఖచ్చితంగా అది వాస్తుపరంగా కరెక్ట్ అనుకోండి, మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అన్నీ అలా ఉండవు కదా. కొన్ని ఇందాక మీ చెప్పినట్టు అన్నీ అలా ఉండవు. వాడేదో డిజైన్లో చెప్తాడు, ఇక్కడ వేరే చోట పెట్టామని ఇంకో చోట ఉందని చెప్పి ఇలా ఉందని అలా ఉందని చెప్పేవాళ్ళు ఉంటారు. సో అవన్నీ మనం కనుక బేసిస్గా తీసుకొని కనుక నిర్మాణం చేసాం అనుకోండి, అంటే ఒక విధంగా వెళ్ళటం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. 10 మంది సలహాలు కనుక మనం పాటించి కనుక నిర్మాణం చేసామనుకోండి, ఖచ్చితంగా నిర్మాణంలో లోపాలతో పాటు దాన్ని సరిదిద్దుకోవడానికి అయ్యే ఖర్చులు కూడా చాలా తీవ్రంగా ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక పద్ధతిలో మనం ఫాలో అవుతున్నప్పుడు ఆ నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు బేసిక్ అంటే ప్లానింగ్ దగ్గర నుంచి ఫౌండేషన్ దగ్గర నుంచి మెల్లిగా కట్టుబడులు అయ్యే నియమాల వరకు అన్ని విధాలుగా ఫాలో అవటం అనేది మంచి పద్ధతి. కాబట్టి ఎవరన్నా నిర్మాణం చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా మనం ఇప్పటివరకు ఏవైతే ఇమేజెస్ చూపించామో, అంటే తప్పుగా నిర్మాణాలు చేస్తున్నారో వాటిని సరిదిద్దుకొని మొదటి నుంచి చేసుకోవటం అనేది